తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం రోజున గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగించే హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. తోటగా సంజన అనే అమ్మాయికి ఎమ్మెల్యే డాక్టర్ల బృందంతో వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హ్యూమన్ పాపిలో మా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ను 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వేసుకోవాలని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడానికి శాస్త్రజ్ఞులు హెచ్పివి వ్యాక్సిన్ను కనుగొన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నయ్యర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ క్యాన్సర్లలో రెండవ స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్కు సంబంధించి హెచ్పివి వైరస్ కారణంగా వచ్చేటువంటి ఈ క్యాన్సర్కు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీన్ని నివారణ చేయొచ్చని చెప్పి శాస్త్రజ్ఞులు దీన్ని కనుగొనడం, మరి దీన్ని 14 నుండి 15 సంవత్సరాల మధ్యలో పిల్లలకు, మరి ఆడపిల్లలకు ఇది ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించడం, మరి దానిలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లన్న గారు, డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్ గారు, సూపరింటెండెంట్ హాస్పిటల్ శ్రీధర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, వారితో పాటు కౌన్సిలర్లు, హాస్పిటల్ సిబ్బంది, మరి ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నటువంటి శ్రీ సంజన, మరి ఈ హాస్పిటల్లో పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో శ్రీ సంజన అన్నటువంటి అమ్మాయి గారికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ మరి మొదటి ఇంజెక్షను ఆ పాపకి ఇవ్వడం జరిగింది. మరి దీనికి కాస్ట్ వచ్చి ఒక్క ఇంజెక్షన్ ఖరీదు దాదాపు 3,000 పైసలకు మరి ఖరీదు ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మరి ఇంజెక్షన్ను మరి ఫ్యూచర్లో మరి ఏదైతే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉండాలని చెప్పి మరి క్యాన్సర్తోని దేశమంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫ్యూచర్లో ఇబ్బంది కావద్దని చెప్పి మనకి ఏదైతే గతంలో మరి చిన్న పిల్లలప్పుడే పోలియో డ్రాప్స్ ఎట్లయితే మరి పిల్లలకు వచ్చినాయో ఈరోజు ఈ వ్యాక్సిన్ కూడా మరి మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ఈ రోజుకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. దీన్ని అందరూ కూడా సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలని చెప్పి, దీన్ని వాడాలని చెప్పి పిల్లల తల్లి తండ్రి ఖచ్చితంగా మన పెద్దపల్లి జిల్లాలో దాదాపు 7,000 మంది అమ్మాయిలు మరి 14 నుండి 15 సంవత్సరాల మధ్య ఆడపిల్లలు ఉన్నారని చెప్పి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా మరి సమర్థవంతంగా వాడుకొని భవిష్యత్తులో మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు రేపు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా మరి పిల్లల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇవాళ మన పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో మరి ఈ నెలలో 25,000 ఓపీ, మొత్తం ఇన్పేషెంట్లు 2,000,
అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జరీలు 65, జనరల్ సర్జరీలు 85, కంటి విభాగం సర్జరీలు 210, ఇవాళ చెవి ముక్కు గొంతు సర్జరీలు 30, డెంటల్ సర్జరీలు 400, మొత్తం డెలివరీలు 200, ఫిజియోథెరపీ 800, ల్యాబ్ పరీక్షలు 30,000, అల్ట్రాసౌండ్ స్కాన్లు 2,100, ఐసీజీ 800, 2D ఈకో 255, ఎక్స్రే 2,000, ఇది టీపాస్ కానీ 150, ఆరోగ్యశ్రీ కేసులు 310. అంటే ఇవన్నీ కూడా ఈ నెల రిపోర్టు మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మరి కోట్ల రూపాయలు ఇవాళ మనం బయట ఖర్చు అయ్యేదాన్ని కూడా తగ్గించుకొని వాళ్ళ పేదలకు వైద్యం అందించే విధంగా మరి ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. దానికి ప్రభుత్వం నుండి కూడా అనేక సహాయ సహకారాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మరి మన సూపరింటెండెంట్ శ్రీధర్ గారు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ను సమర్థవంతంగా నడిచే విధంగా ఇవాళ మనం తయారు చేసుకున్నాం. మరి పక్కనే 50 పడకలన్నటువంటి మన హాస్పిటల్ను 100 పడకలకు అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే 8-10 నెలల మరి పెద్దపల్లి నియోజకవర్గ పట్టణ ప్రజలందరి సమక్షంలో పెద్ద ఎత్తున ప్రారంభం కూడా చేసుకోబోతూ ఉన్నాం. మన హాస్పిటల్లో మనందరూ కూడా దీన్ని సమర్థవంతంగా దీన్ని వాడుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇస్తున్నాము.